నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ పై మనం మాట్లాడదాం. ఎందుకంటే యూట్యూబ్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్‌లో కావచ్చు, హల్చల్ చేస్తున్నటువంటి ఒక టాపిక్ మీద మనం కూడా ఒక వీడియో చేద్దాం. చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్స్ హాఫ్ డ్రెస్సులతో బయటకు వెళ్ళడం అనేది మంచిది కాదని, సామాన్లు సోపడం వల్ల అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని, నిండు చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది. స్త్రీ అంటే ప్రకృతితో సమానం అని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. మా డ్రెస్సులు మా ఇష్టం, నువ్వెవరు చెప్పటానికి, మాకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అని తీవ్రంగా శివాజీపై విమర్శల వర్షం కురిపించారు అనసూయ. సింగర్ సిన్మయి, ప్రకాష్ రాజు, నాగబాబు శివాజీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. నాగబాబు గారు మాట్లాడుతూ, ఒక ఆడపిల్ల డ్రెస్సు ఇది వేసుకోకూడదు, అది వేసుకోవాలి అని చెప్పడానికి నువ్వెవడివి అంటూ, మగ అహంకారమా నువ్వు చూపించేది అంటూ, ఆడవాళ్ళు మగాళ్లతో సమానం, స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదా, ప్రతి వారికి ఆడవాళ్ళని తిట్టడం సరదా అయిపోయిందని అంటూ తీవ్రంగా శివాజీపై ధ్వజమెత్తారు నాగబాబు గారు. ఇలా హాట్గా ఉన్నటువంటి ఈ టాపిక్లోకి నా అన్వేషణ వచ్చి, ఆడవాళ్ల హక్కుల్ని కాలరాస్తారా, నువ్వెవడివిరా శివాజీ అంటూ దుర్భాషలాడటం జరిగింది. ఆడవాళ్ళు శారీ కట్టుకోవాలని చెప్పడానికి నువ్వెవడివి అని అతి నీచమైనటువంటి మాటలతో తిట్టడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు గారిని కూడా నీచమైనటువంటి పదజాలంతో లం కొడక అని తిట్టడం జరిగింది. ఇది కాకుండా హిందువుల ఆరాధ్య దేవతలైనటువంటి స్త్రీలలోనే స్త్రీరత్నమైనటువంటి సీతమ్మ తల్లిని, ద్రౌపదీ దేవిని కూడా టీషర్ట్స్, జీన్స్ పాయింట్లు వేసుకున్నారని వీళ్లకు రేప్ జరిగింది. జుగుప్సాకరమైనటువంటి మాటలు, హేయమైనటువంటి మాటలు, అంటే సీతాదేవి, ద్రౌపదీ దేవులు టీషర్ట్లు వేసుకున్నారా, జీన్ పాయింట్లు వేసుకున్నారనే వాళ్ళని కూడా రేప్ చేశారు అని అతి నీచమైనటువంటి, హేయమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి మాటలు మరి హిందూ దేవతలను మాట్లాడటం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి దీనికి ఫలితంగా మనం చూసినట్లయితే హిందూ సంఘాలు తీవ్రమైనటువంటి ఆవేశంతో సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి తిరిగి నా అన్వేషణకు దిమ్మ తిరిగేలా ఒక్క రోజులోనే 1,00,000 మందికి పైగా అతని ఛానల్ ఫాలో అయ్యేటటువంటి హిందువులు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ఫాలో కొట్టడం, అన్సబ్స్క్రైబ్ చేయడం అనేది విశేషం. ఇక్కడ మనం ఒక మెయిన్ విషయం గమనించాల్సింది ఏంటంటే, అతను మాట్లాడే తీరు, నా అన్వేషణ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసేటటువంటి వ్యక్తులు దుమ్ము దులిపినప్పుడు ఒక మంచి వ్యక్తి అతను. సోషల్ మీడియాలో ఉండి ఒక అద్భుతమైనటువంటి యూట్యూబర్, సామాజిక బాధ్యత ఉంది అని అందరూ గుర్తించారు అతన్ని. అందరూ అతనికి మద్దతుగా చాలామంది ఫాలో అవుతున్నారు, లక్షల్లో ఫాలో అవుతున్నారు, మంచి వ్యక్తి అని చెప్పేసి. కానీ ఈ రోజున అతను మాట్లాడేటువంటి మాట తీరు, ఇంకొక విషయం, మనం చెప్పాలంటేనే మాటలు రావట్లేదు, చూడాలన్నా కానీ చూడాలనిపించట్లేదు, అంత హేయమైనటువంటి చర్య అది. ఒక వాటర్ మెలన్ కావచ్చు, పుచ్చకాయని తీసుకొని దానికి ఓల్ చేసి తర్వాత కీరను తీసుకొని ఆ చూపించే విధానం ఎంత హేయమైనటువంటి చర్య, ఎంత నీచమైనటువంటి చర్య. ఎంతమంది ఆడవాళ్ళు చూస్తుంటారు ఆ వీడియోల్ని, ఎంతమంది బాధపడుతుంటారు. అలాంటి ప్రతి ఒక్కళ్ళ బాధకి, ఆవేదనకి, ఆక్రందనకి గురైనటువంటి వ్యక్తి నా అన్వేషణ అని చెప్పొచ్చు. ఒకటండి, శివాజీ చెప్పిన మాటలు తప్పుంటే, అతను స్త్రీలను సామాన్లు అంటాం చాలా తప్పే, దానికి వెంటనే ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ఏ ఒక్క స్త్రీ, మహిళ బాధపడ్డా కానీ నేను క్షమిస్తున్నా, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి ప్రాధేయపడటం జరిగింది. ఒకటండి, స్త్రీలను తప్పుగా మాట్లాడొద్దు, ఇది ఎవరైనా ఖండిస్తారు, ప్రతి ఒక్కరు ఖండిస్తారు. అయితే చెప్పే విధానం, ఆయన చెప్పిన మాటలు కరెక్టే కానీ చెప్పే విధానంలో పొరపాట్లు ఉన్నాయి. స్త్రీలు సంప్రదాయబద్ధంగా ఉండండి అమ్మా, మీరు నిండుగా డ్రెస్సులు వేసుకుంటే మిమ్మల్ని స్త్రీమూర్తుల్ని గౌరవిస్తారు, ఆరాధిస్తారు, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి, ప్రకృతితో పోలుస్తారు మిమ్మల్ని, కాబట్టి అమ్మ జాగ్రత్త అమ్మ, ఎందుకంటే లోకం బాగాలేదు అని చెప్పేసి మంచిగా చెప్తే బాగుండేది. ఒక సామాన్లు అనే మాట అది కొంచెం హేయమైనటువంటి మాటే.
దానికి ఆయన బదులుగా సారీ క్షమించండి అని చెప్పారు కదా. నీకెందుకు అన్వేషణ, నీకెందుకు? లక్షల్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నావుగా మంచిగా. నువ్వు చూపించే వీడియోలు ఎలా ఉన్నా చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నా చూస్తున్నారు, కొంచెం మంచి కంటెంట్స్ ఉన్నా కానీ. అంటే నువ్వు చూపించే వీడియోలలో విచిత్రమైనటువంటి లొకేషన్స్, బ్యూటీ లొకేషన్స్, సముద్రాలు కావచ్చు, ఆ యొక్క కల్చర్ కావచ్చు, అలాంటివి చూస్తున్నారుగా చాలామంది. చూసి నేను ఎంకరేజ్ చేస్తున్నారుగా, నీ ఆదాయాన్ని పెంచారు కదా. నువ్వు ఇతర దేశాలు ఉండి మళ్ళీ భారతదేశాన్ని ఒక చెత్తగా పోలుస్తావా? నీకు పెళ్ళై నీ పిల్లలు పుడితే ఇండియాకు వస్తే రేప్ చేస్తారేమో అమ్మాయిని అని చెప్పేసి భయపడతావా? భారతదేశం అంటే ఎటువంటి దేశం అండి? అందరిని క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, హక్కున చేర్చుకుంటుంది. అలాంటి భారతదేశం మీద నిందలు వేస్తావా? తప్పు కదా నా అన్వేష్. కాబట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సారీ చెప్పినంత మాత్రాన, అవి వెనక్కి తీసుకున్నంత మాత్రాన తప్పు ఒప్పు కాదు, ఒప్పు తప్పు ఎప్పుడు కాదు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. దుర్భాషలాడటం. హిందూ దేవతలు వాళ్ళు అమ్మగా కొలుసుకుంటారు. సీతామాత ఒక సాధ్వీమణి, ఎంత గొప్పదండి. అలాంటి వాళ్ళని అంటవా టీషర్ట్స్ అని? అలాంటి వాళ్ళని అలాంటి మాటలు ఆపాదించవచ్చా? అది తప్పు. కాబట్టి ఇలాంటి తప్పుకి నువ్వు పశ్చాత్తాపం తప్పనిసరిగా పడతావు. ఇండియాలో ఈ రోజున చూసినట్లయితే సోషల్ మీడియా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది చూడండి. ఆడోళ్ళు మొత్తం కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, తర్వాత న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఏ ఒక్కరికి నీ మీద కసిలేదు. ఎంత ఎంకరేజ్ చేశారు. ఒక స్థాయికి, నీ స్థాయిని మించి అద్భుతమైనటువంటి స్థాయికి నిన్ను తీసుకెళ్తే నీ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడటం అనేది తప్పుగా నేను కూడా భావిస్తున్నాను. కాబట్టి ఈ నాగబాబు గారైనా, ప్రకాష్ రాజ్ గారైనా, ఎవరైనా సరే అండి, తప్పును తప్పుగానే ఖండించండి. అంతేగాని వ్యక్తిగత కక్షలతో మాట్లాడి మీ యొక్క ఉన్నతిని కావచ్చు, మీ యొక్క స్థితిని కావచ్చు, మీ యొక్క మంచి గౌరవాన్ని తగ్గించుకోవద్దని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.